మీరెప్పుడైనా బీరకాయ ఎగ్ కర్రీ చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ చేయబోతున్నా. ఎందుకని అంటే ఒకటే బీరకాయ ఉండే, ఇక దాన్నైతే పప్పేసి వండుదాం అనుకున్నా, కానీ పప్పేసి వండితే మా వైష్గానికి అయితే నచ్చడం లేదు. మరి ఎగ్ వేసి వండుతా తింటుందో తినదో చూద్దామని అయితే బీరకాయ ఎగ్ ఫ్రై చేయబోతున్నా. బీరకాయ ఎగ్ ఏంట్రా బాబోయ్ అనుకుంటారా? బీరకాయ ఫ్రై చూసినాం, బీరకాయ టమాటా పప్పు చూసినాం, కానీ ఇలా బీరకాయ ఎగ్ కర్రీ స్పెషల్గా చేస్తానవా, ఏం చేస్తుందో ఏమో అనుకుంటున్నారా? కానీ ఇదైతే బాగానే ఉంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పెళ్లి కాక ముందైతే మా అమ్మ అయితే అప్పుడప్పుడు చేసి పెట్టేది, నేనైతే అక్కడ నేర్చుకున్న వంటనే ఇదైతే బీరకాయ ఎగ్. అయితే నేను ఎప్పుడు వండుదామన్నా మా వాళ్ళకైతే ఎక్కువ ఇష్టం ఉండకపోయేది. బీరకాయ మా ఎగ్ ఏంటి మమ్మీ నువ్వు ఏదో చేస్తావని అంటుంది మా వయసు అప్పటికే. ఈరోజు అయితే ఇక ఏం కాదురా, ఒక్కసారి అయితే తిని చూడు, చాలా టేస్ట్ బాగుంటుంది, నచ్చితేనే ఇప్పుడు తిను, ఇంకొకసారి వండుతా నీకు నచ్చితే, లేకుంటే వండనని చెప్పిన. ఇక సరే నువ్వు ఏదోటి ఈ మమ్మీ ఇక చెప్పింది అయితే వేయవు అని అన్నది. ఇక తర్వాతనైతే నేనైతే బీరకాయ మొత్తం ఫ్రై అయిపోయినాక ఇందాక వేసిన పౌడర్ అయితే అది మునగాకు పౌడర్ అండి. నేనైతే ప్రతి కర్రీలో మునగాకు పౌడర్ అయితే ఇలా వేసుకుంటాను, ఆరోగ్యానికి మంచిది కదా, అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇక నేనైతే బీరకాయ మొత్తం ఫ్రై అయిపోయాక అందులో వేసే ఉప్పు కారము అన్నీ వేసేసి ఎగ్ అయితే కొట్టిపోసేసిన. ఎగ్ ఇలా అయిపోయినాక మనం పచ్చధనియా పౌడరు, కొంచెం వేయించిన ధనియాల పౌడర్ వేసుకుంటే బీరకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీలో ఎందరికీ ఈ కర్రీ చేయడం తెలిసైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతకీ మన కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.